శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ వివాహేతర సంబంధాలు అనేవి ఎక్కువ ఏర్పరచుకోవటం, దానివల్ల భర్తను భార్య, భార్యను భర్త రకరకాలుగా అసలు ఈ మధ్య సినిమాల్లో చూసి వీళ్ళు అనుకరిస్తున్నారా, లేకపోతే వీళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారా అనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వటం. తన ప్రియుణ్ణి చేసుకున్న ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ రీసెంట్గా ఇవ్వటం, అది పెద్ద వైరల్ అవుతుంది. ఇట్లాంటివి రకరకాలుగా చూస్తున్నాం, చంపేయటాలు ఇవన్నీ. ఎందువల్ల ఈ పోకడ ఎక్కువ పెరుగుతుందని అనుకుంటున్నారు? వీటిని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అంటే వీటిని ముందు అరికట్టడానికి ముందు ఈ మహిళా సంఘాలు, మహిళా కమిషన్ వీళ్ళందరూ ముందుకు రావాలండి. ఇప్పుడు హక్కుల కోసం పోరాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే తప్పుగా కాదు, మనందరి బాధ్యత కాబట్టి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనకు నచ్చిన వాటి వరకే మనం ముందుకొచ్చి మనం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు కదా. ఇది కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇవాళ చూసుకుంటే మీకు 4 సంఘటనలు బయటకు వచ్చాయి. ఒకటి ప్రకాశం జిల్లాలో దర్శి దగ్గర, ఒకటి కర్నూలులో, 2 గుంటూరులో. మీరు అన్నట్టుగా ఈవిడ ఒక డాక్టర్ని ప్రేమించిందిట. డాక్టర్ ఈవిని ప్రేమించలేదని అంటున్నారు, మనకు తెలియదు. సో అతను ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చేసింది తప్పు? నీకు కోపం ఉంటే నీ ప్రియుడి మీద ఉండాలి. ఒకవేళ నిజంగా అతను నిన్ను మోసం చేస్తుంటే. ఈవిడ నర్సు ఏం చేసింది? ఆవిడ స్కూటీ మీద వెళ్తుంటే ఎదురొచ్చి డాష్ ఇచ్చి ఆవిడ కింద పడేలా చేసి 108కి ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కిస్తూ ఈ నర్సు కాబట్టి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసింది. ఏంటి అసలు? అంటే అవతల వాళ్ళది ప్రాణం కాదా? అవతల వాళ్ళు మనుషులు కాదా? మీరు ఏం నేర్చుకుంటున్నారు? అంటే ఖాళీ సమయాల్లో మనం సోషల్ మీడియాలో చూసి ఇవే నేర్చుకుంటున్నాం. మనం పోర్న్ వీడియోలు చూడడం. మొన్న ఒక ఆవిడ భర్తను చున్నీతో చంపేసి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చుంది కదా. ఏంటి అసలు? అంటే మనుషులం కాదా మనం? మనలో మానవత్వం చచ్చిపోతుందా? మహిళలు అంటే సున్నితత్వం అంటారు. ఈ సున్నితత్వం ఎక్కడుంది మనకి? అసలు మనం ఎందుకని ఇట్లా అయిపోతున్నాము? కరెక్టే. ఇప్పుడు మన వాతావరణం కూడా అలాగే ఉందండి. అంటే అందరూ ఉద్యోగాలు చేయడం, మనకి ఆర్థికంగా మనందరం కూడా ఉన్నతిగా ఉంటున్నాము, ఉండాలని ఒక కోరిక. దీంతో రకరకాలుగా, అంటే ఒక పగలు కొంతమంది ఉద్యోగం చేస్తే భర్తలు రాత్రి, లేకపోతే భార్యలు పగలు, ఇట్లా రకరకాల ఉద్యోగాలు కలవటానికి ఉండదు. రెండోది మనకేమో అన్వాంటెడ్ ఇవన్నీ చూడడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఉద్రిక్తత పెంచటం మనలో. తర్వాత మనం ఎక్కువ బయటికి వెళ్ళటం వల్ల స్నేహాలు పెరిగిపోతాయి తొందరగా. కొంచెం బాగుంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాం, ఆడైనా మగైనా ఇద్దరు కూడా. ఇదేమవుతుంది మనకి, మనలో ఒకసారి ఒకరితో కనెక్ట్ అయ్యాక వాళ్ళని వదిలిపెట్టడానికి ఇబ్బంది. ఇవన్నీ కూడా బయలాజికల్ నీడ్స్ అంతే కదా. ఈ బయలాజికల్ నీడ్స్లో మనం ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ మర్చిపోతున్నాం. ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటేనండి, వాళ్ళ కుటుంబ సభ్యులే సహాయం చేస్తారు. ఇంకొక కేసు తెలుసా మీకు? భర్త గంజాయిలో పట్టుబడి గంజాయి వ్యాపారం చేస్తూ జైల్లో ఉన్నాడు. ఉంటే తమ్ముడి ఫ్రెండ్ తోటి ఈవిడ వివాహేతర సంబంధం. అది భర్తకు తెలిసి బయటకు వచ్చాక చంపేస్తానంటే తమ్ముడి స్నేహితుడు ఈవిడ కలిపి అతన్ని చంపేశారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అతను తమ్ముడు స్నేహితుడు నీకు ఏమవుతాడు? తమ్ముడు వరుస అనుకుంటాం, కానీ దానికి తమ్ముడు సహకరించడం ఏంటండి? కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి, అది నేను అడుగుతున్నది. మేము ఇలాగే ఉంటామంటే ఉంటారు, కరెక్టే, కానీ ఎవరు నష్టపోతుంది? పిల్లలు నష్టపోరా? ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో కేసు, ఒక ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త కొంచెం బలాఢ్యుట్ట, అందుకని ఏం చేసింది, అతనికి నచ్చిన బిర్యానీ చేసి పెట్టేసి ఆ బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపేసి పెట్టి చంపేసి ప్రియుడితో కలిసి. ఇంకొక ఆవిడ నిన్న ఇవాళ గుంటూరులో ఒక అతనితో సంబంధం పెట్టుకుంది. పెట్టుకుని వీళ్ళ సంబంధానికి భార్య అడ్డొస్తుందని పాపం భార్య కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పట్టించేసి 10 మందికి గాయాలయ్యాయి. మధ్యలో భార్య ఏం చేసిందండి, భర్తను కాపాడుకోవాలనుకోవడం తప్ప
తప్పు నీది, నువ్వు తప్పు చేసి పాప ఆవిడకి శిక్ష ఏంటి? ఇప్పుడు ఈ కేసులన్నింటిలో చూసారా మీరు, అన్యాయంగా భర్తలు ముగ్గురు, ఒక భార్య బలైపోయారా? ఎందుకు మేడం అంటే విడాకులు తీసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినట్లు బతకచ్చు అనేది కూడా రాజ్యాంగం కల్పిస్తుంది కదా. ఎందుకు అనవసరంగా పాపం వీళ్ళని బలి చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నానండి. హ్యాపీగా విడిపోండి. ఈ మగవాళ్ళు కూడా అక్కడ భార్య కావాలి, ఇక్కడ ఈవిడ కావాలంటే ఎట్లా? లేదు, వీళ్ళు కూడా నువ్వు భార్యతో ఉండకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు? నువ్వు భార్యను వదిలించుకో, నువ్వు నాతోటే ఉండాలంటే వాడెందుకు ఉంటాడు? ఎవడి అవసరానికి వాడు, అంతే. ఇప్పుడు జీవితాలు ఎలా అయిపోయాయంటే ఈ క్షణంలో నీకు నచ్చిందా అనుభవించే, అంతే. రేపు సంగతి రేపు. ఇంకేముంది, రేపు సంగతి రేపు చంపుకోవడాలే. చిత్రంగా అసలు కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు, స్నేహితులు సహకరిస్తున్నారు. ఏంటండి ఇది? వాళ్ళకి భయాలు లేవా? మనం జైలుకి వెళ్తామనే బాధ లేదా? పిల్లలు ఏమైపోతారని బెంగలేదేంటండి? ఇప్పుడు ఇలాంటి వాటి మీద కూడా చర్చలు పెట్టాలి. మహిళా సంఘాలు ముందుకు రావాలి, మహిళా కమిషన్ వీటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది కదా. మరి సోషల్ మీడియాని మరి ఎలా బ్యాన్ చేస్తారో చేయండి. ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఇవాళ సైబర్ క్రైమ్లు ఎంత తప్పో ఇవి కూడా అంతే తప్పు కదా. ఇప్పుడు ప్రజలు ఇవి చూసి నేర్చుకుంటున్నారు. సీరియల్స్ బ్యాన్ చేయండి. ప్రతి సీరియల్లోనూ ఒక ప్రియురాలు, లేకపోతే ఒక విలను, లేకపోతే ఒక భార్య, ఒక విలను. ఒకటి కోసం ఇద్దరు కొట్టుకోవడం, లేకపోతే ముగ్గురు కొట్టుకోవడం. దీనికి ఆజులు ఎవరో తెలుసా మీకు? నాకు గుర్తున్నంత మట్టికి ఏక్తా కపూర్ అండి. ఒకప్పుడు డీడీలో మనకి మంచి మంచి సీరియల్స్ వచ్చేవి చిన్నప్పుడు. నొక్కడు, తర్వాత ఘర్ ఘర్ కి కహాని, తర్వాత ఒక జపనీస్ ఆవిడ స్టోరీ ఒకటి వచ్చేది, తర్వాత సర్కస్. ఇతనెవరు, షారుఖ్ ఖాన్, అతనే అందులో. మంచి మంచి సీరియల్స్ నుంచి మనం ఏక్తా కపూర్ వచ్చాక క్యోమ్ సాస్బీ బహూతీగా ఏదో ఒక సీరియల్ వచ్చేది హిందీలో, ముగ్గురు ఏకంగా. అదే మీకు రాడాని వాళ్ళు నిన్నే పెళ్ళాడతానో ఏదో తీశారు. అసలు ఎలా మాయమైపోతారో ఫస్ట్ వాళ్ళే మనకు అర్థం కాదు. అసలు వేరే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది, ఏంటంటో అసలు నాకు బాగా గుర్తు. ఈ సీరియల్స్ అన్నీ బ్యాన్ చేయండి. కొంచెం అంటే సందేశం అక్కర్లే, కనీసం పిల్లలు చూడగలిగేలాగా, కుటుంబంతో చూడగలిగేలాగా సీరియల్స్ తీయండి. పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారండి, టీనేజర్స్. వీటికి ఇలాంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఒక కక్ష, ఒక క్రూరత్వం, తల్లుల్ని కూడా నీ సంగతి చెప్తా అనే స్థాయికి వెళ్తున్నారు. అందుకని మొత్తం అసలు సమాజంలో ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ ఛానల్స్ కావచ్చు, వీటన్నింటి మీద ఎందుకు సరైన నిఘా ఉండట్లేదు? ఇప్పుడు మీకు ఆకాశవాణి, దూరదర్శన్లో కొన్ని పదాలు వాడకూడదు, కొన్ని కంటెంట్స్ ఇవ్వకూడదు అని ఎట్లా రెస్ట్రిక్షన్ ఉందో, అట్లా వీటి మీద కూడా పెట్టండి. డబ్బు ఒక్కటే పరమార్థం కాదు కదా. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఉన్నాయి కదా, కేంద్రంలో ఉంది, మనకి రాష్ట్రాల్లో ఉన్నాయి. వీళ్ళందరూ దృష్టి పెట్టాలండి. వాళ్ళకి నివేదికలు ఇవ్వండి. కొంచెం ఈ క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది అనే దాని మీద కూడా దృష్టి పెట్టమని అడుగుతున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.